కలిగిన గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కూటమి నేతల ప్రయత్నాలు కాకరేపుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలంతా కూడా ఈ పదవిపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 10 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను నియమించడంతో పాటుగా మిర్చి యాడ్ చైర్మన్ గిరిపై కన్నేసిన ఆశావాహుల హడావుడి తారాస్థాయికి చేరింది. ఇందుకు మిర్చి యార్డ్ చైర్మన్ రేస్లో ఎవరెవరున్నారు? గుంటూరు మిర్చి యార్డు ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్దది. ఏటా 90 కోట్లకు పైగా ఆదాయం ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై కూటమిలో 3 పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికో ఏఎంసీని ఏర్పాటు చేసినప్పటికీ గుంటూరు మిర్చి యార్డుకు అవి ఏవీ సరిసాటి రావడం లేదు. ఇప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ జిల్లాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైతులు మిర్చిని పండించి అమ్ముకునేందుకు ఇక్కడికి తీసుకొస్తుంటారు. రాష్ట్రంలో పోటీగా ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నా ఈ మార్కెట్ కమిటీకి ఏమాత్రం వన్నె తగ్గలేదు. గుంటూరు మిర్చి యార్డ్ నిత్యం ఇటు రైతులతో, వ్యాపారస్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గుంటూరు మిర్చికి దేశంలోనే ఒక పెద్ద బ్రాండ్గా పేరుండడమే కారణం. ఇక్కడ కొనుగోలు చేసే మిర్చిని వ్యాపారస్తులు దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుంటూరు వ్యాపార మార్కెట్ కమిటీని పరిపాలించే పాలకవర్గంలో చోటు కోసం విపరీతమైన పోటీ ఉంది. ముఖ్యంగా చైర్మన్కి విస్తృత అధికారాలుంటాయి. ఈ మార్కెట్ కమిటీ పరిధిలో ఒక్క మిర్చి మాత్రమే కాకుండా పత్తి జిన్నింగ్ మిల్లులు కూడా ఉన్నాయి. మిర్చి, పత్తి కొనుగోళ్ల ద్వారా మార్కెట్ ఫీజు రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. 2008లో మిర్చి యార్డ్ అగ్నికి ఆహుతైన ఏడాది తిరగకుండానే సకల సదుపాయాలతో పునర్నిర్మాణం జరిగిందంటే ఎంత సంపన్నమైనదో అర్థమవుతుంది. భారీగా ఆదాయం ఉన్న పోస్టు కాబట్టే గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గిరి ఎమ్మెల్యే టికెట్ రేసులో నిలిచిన వారికే దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి పొందలేకపోయిన వారికి ఆయా పార్టీల అధిష్టానాలు మిర్చి యార్డ్ చైర్మన్ పదవిని ఇస్తుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా నామినేటెడ్ పదవులు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి ఈసారి చాలా డిమాండ్ ఉండడంతో భర్తీ చేయడం కత్తిమీద సాములా మారినట్లు పాలకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న ఆశావహులంతా ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పదవుల భర్తీని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పంచుకుంటున్నాయి. ప్రాంతం, కులం, మతంతో పాటు ఇతర రాజకీయ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసుకుని సమతూకం పాటిస్తూ పదవులు భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 పార్టీల నుంచి ఆశావహులు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. సాధారణంగా గుంటూరు నగర పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ పదవి విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కూటమి పార్టీలో ఏ పార్టీకి గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కేటాయించింది తెలియకపోవడంతో 3 పార్టీల ఆశావహులు తమ తమ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కోసం కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉంది. టీడీపీ నుంచి ఆశావహులుగా కమ్మ సామాజిక వర్గాల నుంచి సుఖవాసి శ్రీనివాస్, జాగర్లమూడి శ్రీనివాస్, ముత్తినేని రాజేష్ పోటీ పడుతున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా పదవిని ఆశిస్తున్నారు.
ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కమ్మ సామాజిక వర్గ నేత ఆలపాటి రాజాకు అవకాశం కల్పించారు. ఇక గుంటూరు నగర మేయర్ పదవి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోవెలమూడి రవీంద్రకు ఇచ్చారు. ఇప్పుడు మిర్చి యార్డ్ పదవి కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈసారికి కాపులకు ఇచ్చే విషయాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గంలో లాలుపురంకు చెందిన ఉగ్గిరాల సీతారామయ్య, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎర్రగోప నాగేశ్వరరావు తదితరులు గుంటూరు మిర్చి యార్డ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి పాటుపడిన ఎర్రగోప నాగేశ్వరరావుకి గుంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్టానం మాత్రం ఆశావాహులను నిరాశపరచకుండా వారి అభ్యర్థనలను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి కూటమి పార్టీల నేతల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివాదాలు, విభేదాలకు తావు లేకుండా ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. అన్ని కోణాల్లో సరైన అభ్యర్థిగా నిలిచే వారికే గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గిరి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సహకార బ్యాంకులు, సహకార సొసైటీల చైర్మన్లను భర్తీ చేసిన నేపథ్యంలో కీలకమైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.